మావోయిస్టు అగ్రనేత పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కమాండర్ దండకారుణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య అలియాస్ మంగు దాదా అజ్ఞాతం వీడారు. 17 మందితో అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట పాపారావు లొంగిపోయారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దాదాపు 17 మందితో కలిసి ఆయన లొంగిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చిన దృశ్యాలు ఈటీవీకి లభించాయి. పాపారావు సహా మొత్తం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వీరిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. 8 AK-47లు, ఒక SLR, ఒక ఇన్సాస్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. పాపారావు ఆయన సహచరుల లొంగుబాటును రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావు అలియాస్ ఇంద్రన్నపై 2 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లో పాపారావుపై 50 కేసులు నమోదు కాగా ఆయన కోసం కొన్ని నెలలుగా దండకారుణ్యంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పాపారావు పనిచేసేవారు. సున్నం చంద్రయ్య అలియాస్ మంగు పేరుతో కూడా అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ ఉదంతంలో కీలక పాత్ర పోషించారు. 76 మంది భద్రతా సిబ్బంది చనిపోయిన ఘటనలో పాపారావుకు సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హిడ్మా మృతి తర్వాత పాపారావు లొంగుబోటు మావోయిస్టు రహిత లక్ష్యంలో కీలక మైలురాయిగా మారనుంది. కేంద్రం చేపట్టిన నక్సల్స్ మిషన్ 2026 గడువుకు కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైట్, పాపారావు లొంగుబాటుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారిని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారి, చెప్పండి, మావోయిస్టు ఉద్యమంలో పాపారావు పాత్ర ఏంటి? మావోయిస్ట్ ఉద్యమం పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సిపిఆర్ మావోయిస్ట్ వరకు మనం చూస్తే ఈ 40-50 సంవత్సరాల ఏదైతే జర్నీ ఉందో దాంట్లో బస్తర్ ఏరియా, ఈ చాలా గిరిజన ప్రాంతం ఏదైతే మనం అంటాం సెంట్రల్ ఇండియాలో గిరిజన ప్రాంతంగా గుర్తుపడతారు. ఆ ప్రాంతంలో మావోయిస్ట్ ఉద్యమంకు పెంచడానికి పాపారావు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎందుకంటే మావోయిస్ట్ ఉద్యమంలో మనం చూస్తే లీడర్షిప్ ఏదైతే ఉందో అందరూ తెలుగు వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ అప్పటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళే అందరూ సెంట్రల్ కమిటీ గాని వేరే మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో ఉన్నారు. కానీ పాపారావు అంటే లోకల్ ఆ ప్రాంతంకు చెందినవారు. సుక్మా జిల్లా జగర్గుండ నివాసి అయిన పాపారావుకు మావోయిస్ట్ ఉద్యమంలో తీసుకున్న తర్వాతనే ఆ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో మావోయిస్ట్ ఉద్యమానికి ఒక చాలా బలం దొరికింది అని అంటారు. ఎందుకంటే ఏదైతే బస్తర్ ఉందో, అబుజమాడ్ ఉందో, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా ఉందో, ఈ ప్రాంతంకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలాంటి అడవి ఉంది, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ గోదావరి ప్రవహిస్తుందో ఆ అంత బయోగ్రాఫికల్ నాలెడ్జ్ ఉన్న మనిషి అంటే పాపారావు. అలాగే లోకల్ ట్రైబల్స్ తోటి అతనికి ఉన్న రిలేషన్స్ కూడా చాలా గట్టిగా రిలేషన్స్ ఉన్నాయి. దానివల్ల పాపారావు మధ్యస్థితోటే మావోయిస్ట్ ఉద్యమంలో చాలా మంది ఆ ప్రాంతంకు చెందిన యువకులు మావోయిస్ట్ ఉద్యమంలో వచ్చారు. అందుకే మనం చూస్తే పోయిన 30 సంవత్సరాలు ఏదో బస్తర్ ఉందో, పశ్చిమ బస్తర్ కానీ దక్షిణ బస్తర్ కానీ ఆ ప్రాంతంలో మావోయిస్ట్ ఉద్యమం ఒక పెరుగుతానికి కూడా పాపారావు ముఖ్య కారకుడు అని అనొచ్చు. ఎందుకంటే లోకల్ ట్రైబల్ లాంగ్వేజ్ లో ఆ ప్రాంతంలో ఉన్న యువకులతోటి కనెక్ట్ కాకట గాని, ఆ ప్రాంత సమస్యలు గాని ఎలాంటి ఉన్నాయో దాంట్లో మావోయిస్ట్ ఉద్యమం తోటి ఎలా ఇది చేయాలి, దాంట్లో కూడా పాపారావు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అలాగే మావోయిస్ట్ ఉద్యమంలో ఆపరేషనల్ పద్ధతిగా ఎలాంటి సెక్యూరిటీ ఫోర్సెస్ పైన దాడి చేయాలి, అంబుష్ పెట్టాలి, దాంట్లో కూడా పాపారావుకు చాలా ఎక్స్పర్ట్ అని అనుకుంటారు. ఏదైతే సిఆర్పిఎఫ్ పైన 2009-10లో పెద్ద దాడులు జరిగాయి, దాంట్లో కూడా పాపారావుది కీలకమైన పాత్ర ఉంది. అలాంటి పాపారావు దుమ్ముబాటు కోసం సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమిత్ షా ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో 31 మార్చ్ 2026 వరకు ఆ మావోయిస్ట్ ఉద్యమంకు నిలిపివేస్తానికి ఏదైతే ఫోర్సెస్ ప్రయత్నాలు చేశారో సెక్యూరిటీ ఫోర్సెస్, దాంట్లో చాలా సక్సెస్ వచ్చిన తర్వాత కూడా పాపారావు వంటి ఒక లోకల్ ఎవరైతే నాయకుడు ఉన్నాడో మావోయిస్ట్ ఉద్యమానికి, ఆయనే లొంగుబాటు కాకుంటే, ఆయనే ఒకవేళ దొరకకుంటే ఈ ఉద్యమం ఆ ప్రాంతంలో పెరుగుతుందని భయం ఉంది. సో ఎలాగైనా సెక్యూరిటీ ఫోర్సెస్ పైన సరెండర్ చేయాలని ప్రయత్నాలు చేశారు. ఇవాళ దానికి ఒక సక్సెస్ వస్తుందని మనం అనొచ్చు. ఎందుకంటే
పోయిన 8 రోజుల నుంచి దీని విషయంగా ప్రయత్నాలు జరిగాయి. దాంట్లో ఇవాళ సక్సెస్ వచ్చింది. బామేడ్ ఏరియా ప్రాంతం నుంచి పాపారావు ఇవాళ ఆయన 18 సహచరులతోటి కుట్రు పోలీస్ స్టేషన్ దాకా అడవి నుంచి నడుచుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి వేరే వాహన స్పెషల్ 4 వీలర్స్ లో దాంట్లో బస్సులో వాళ్ళకు జగ్గల్పూర్ తరలించారు. రేపు మార్నింగ్ ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వద్ద సరెండర్ ప్రోగ్రామ్ అఫీషియల్ గా జరుగుతుంది. దాంట్లో పాపారావు సరెండర్ చేస్తారు.